నిలదీస్తున్నారు. మీరు పాదయాత్రలో చాలా హామీలు ఇచ్చారు. ఏం చేయబోతున్నారు? రామారావు గారు మీరు ఎక్కడనే పొరపాటు పడుతున్నారు. నేను ఇచ్చిన హామీలు నియోజకవర్గ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయగలిగిన హామీలే. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ప్రారంభించిన పనులు ఏదైతే ఈ ప్రభుత్వం ఆపేసిందో అయ్యే తిరిగి నేను మళ్ళీ హామీ ఇచ్చాను, పూర్తి చేస్తాను. నంబర్ 1. నంబర్ 2, మా సూపర్ 6 ఆర్ వెరీ క్లియర్. చేయగలినే మేము హామీ ఇస్తున్నాం. మా పైన కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది ఇవ్వండి సార్, అది చెప్పేయండి సార్. నేను ఎక్కడ చెప్పట్లేదు. నేను అడుగు నాకు సబ్జెక్ట్ తెలియపోతే నాకు సబ్జెక్ట్ తెలీదు, నేను తెలుసుకున్న తర్వాత హామీ ఇస్తానని కూడా ప్రజలు నేను చెప్పాను, చాలా చోట్ల చెప్పాను. అంటే రోజుకొక హామీ, వీధికి ఒక హామీ ఇస్తే జగన్ లాగా పరదాలు కట్టుకుని నేను తిరగాలి. నాకు ఆ కోరికలు లేనేలేదు. ఇంకో కనీసం ప్రజల ఆశీస్సులతో 4 దశాబ్దాలు క్రియాశీలక రాజకీయాల్లో నేను ఉంటా. సో ఏనాడు పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేనేలేదు. చేయగలిగింది చేస్తానంట, చేయలేనిది నేను చేయలేనని నిర్మమాటంగా చెప్పే వ్యక్తి లోకేష్. కానీ ఒక మాట చెప్తున్నా, ఇవ్వని చాలా హామీలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న బీమా చేస్తాను ఏనాడు చెప్పలేదు ఆయన. మేము పెన్షన్ 1000 రూపాయలు చేస్తాను కానీ 2000 చేస్తామని మేము ఏనాడు చెప్పలేదే. పండగ కానుకలు ఇస్తాను మేము ఏనాడు చెప్పలేదే. పసుపు మనం అన్నదాత సుఖీభావ ఇస్తామని మేము ఏనాడు చెప్పలేదే. పట్టిసీమ కడతామని ఏనాడు చెప్పలేదే. సీసీ రోడ్లు వేస్తామని ఏనాడు మా మేనిఫెస్టోలో చెప్పలేదు. సో ఇవ్వని హామీలు కూడా అనేక హామీలు మేము చేస్తాం జరిగింది. సో దేర్ ఇస్ నో సెకండ్ థాట్. ఇచ్చిన ప్రతి హామీకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఓకేనండి.